వస్తున్న ఆరోపణల కారణంగా నలిగిపోతున్నానని, తనకు పాటలు తప్ప స్కామ్లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. విచారణ చేసుకోవాలని, తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నానని చెప్పారు. బాధితులకు తాను అండగా ఉంటానని తెలిపారు. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు సుబ్బారావుపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మంగ్లీ తెలిపారు. దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా, ఎవ్వరు కూడా నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా. నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయక్, ఆ హిమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది.